ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పబోతున్న రెసిపీ వచ్చి కందిపప్పు పచ్చిమిర్చి పచ్చడి. కందిపప్పు పచ్చిమిర్చి పచ్చడిని ఎంత సింపుల్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. 50 గ్రాములు కందిపప్పు తీసుకొని పక్కన పెట్టుకోండి. అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 15 పచ్చిమిర్చి తీసుకొని పక్కన పెట్టుకోండి. మీకు కారం తక్కువగా కావాలంటే 10 అయినా తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక మనం ముందుగా తీసి పెట్టుకున్న కందిపప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోండి. కందిపప్పు లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ధనియాలు, ఇంగువ, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. అవన్నీ లైట్గా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు వేసుకొని టమాటాలు, ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోండి. టమాటాలు కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యాక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు, టమాటాలు కూడా బాగా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకొని చల్లార్చుకోండి. అన్నీ చల్లారాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి వేసుకోండి. అలానే తగినంత కల్లుప్పు కూడా వేసుకొని పచ్చిమిర్చిని మెత్తగా మిక్సీ జార్ పట్టుకోండి. పచ్చిమిర్చిని మెత్తగా మిక్సీ జార్ పట్టుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసుకొని అలానే తగినన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ జార్ పట్టుకోండి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మెత్తగా మిక్సీ జార్ పట్టుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ జార్ పట్టుకోండి. పచ్చడిని మిక్సీ జార్లో నుంచి వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్ టేస్టీగా కందిపప్పు పచ్చిమిర్చి పచ్చడి రెడీ. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.